సామూహిక వివాహాల లిస్ట్ అయితే చూస్తూ ఉంటుంది పల్లవి. అందులో శ్రీయ పేరు ఉండేసరికి, ఇలా ప్లాన్ చేసావా అవని అక్క? ఆ పెళ్ళి బామయ్య గారి చేతుల మీదుగా జరిపించి ఎవరికి తెలియకుండా చేయాలని చూస్తున్నావా? ఇది ఇప్పుడు ఎలా బయట పెడతానో చూడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక అవని వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు పెళ్ళి అవుతుందని. ఇక అలా పెళ్ళి అవుతున్న వాళ్ళకైతే అవని వాళ్ళ మామయ్య తాళిబొట్టు తీసుకో నాయనా అనేది ఇస్తూ ఉంటాడు. అది చూసి వాళ్ళ అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. వాళ్ళ నాన్న అయితే తాళిబొట్టు ఇచ్చి తీసుకో బాబు అని అయితే అంటూ ఉంటాడు. ఇక దీనికి శ్రీకర్ అయితే చాలా హ్యాపీగా తాళిబొట్టు అయితే తీసుకుంటూ ఉంటాడు. అది చూసి అవని వాళ్ళ అత్తయ్య అయితే అవని దగ్గరికి వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక పల్లవి అయితే అవని వాళ్ళ పాపకి, నీకు తెలుసా ఆ ముసుగేసుకుని పూలు దండలో కవర్ చేసుకోండి కదా, అతనే మీ బాబాయ్, పిల్లు ఎల్లు అని అయితే చెప్తూ ఉంటాడు. అవునా మా బాబాయ్ అని చెప్పి అనేసరికి అవునా అని అంటూ ఉంటుంది. ఒకసారిగా ఆ పాప వెళ్ళి ఒక బాబాయ్ అని హక్ చేసుకుంటూ ఉంటుంది. అది చూసి అవని వాళ్ళ మామయ్య, అక్షయ్ వీళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇక అవని వాళ్ళ అత్తయ్య కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఇక ఆ పాప అయితే బాబాయ్ అని చెప్పి హక్ చేయగానే శ్రీకర్ కూడా భయపడుతూ ఉంటాడు. అలా భయపడుతూ షాక్ అవుతూ ఉంటాడు. ఇక కమల్ వాళ్ళు కూడా అలా చూస్తూ ఉంటారు. ఏంటి వాడు శ్రీకర అని అయితే చూస్తూ ఉంటారు. ఇక అందరూ అయితే ఆ పాప బాబాయ్ అనేసరికి ఒకసారిగా స్టన్ అవుతూ ఉంటారు. అది చూసి శ్రీయ కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి ఇలా అయింది, పెళ్ళి గట్ట ఆగిపోతుందా ఏంటి అని భయపడుతూ ఉంటుంది శ్రీయ కూడా.